मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। త్వరగా ఇంటికొచ్చేసాం. జోర్దార్ తలుపు తీ. నా దగ్గర కీ లేదు, మీ దగ్గర ఉందా? నా దగ్గర కూడా లేదు. కీ చిలుకకేమన్నా ఇచ్చారా? నా దగ్గర పంచరం కీ తప్ప మరొక కీ ఏది లేదు. ఏంటి అర్థమైందా? కీ లేకపోయినా సరే ట్రై చేద్దాం. మన లక్కీ మన దగ్గర లేదు కీ. కోపం వచ్చిందా మీ అందరికి? మన గోపాల్ కి చెప్దాము, వాడు కీ చేస్తాడు. అలా అయితేనే మనకి కీ వస్తుంది. అరే ఇంటికి ఎక్కడ లాకు ఎవరు వేశారు? అరే త్వరగా వెతకండి కీ. ఎండకి నేను రోస్ట్ అయిపోతున్నాను. ఒక నిమిషం, కిటికీ ఓపెన్ చేసి వెళ్దాం. నీ వల్ల కాదు. ఎందుకు? జామ్ అయిందా? కాదు, పెస్ట్ కంట్రోల్ అయిన తర్వాత నేనే లోపల నుండి అన్ని కిటికీలు లాక్ చేశాను. ఈ విషయం ముందు చెప్పాలి కదా జోర్దార్. జీవితంలో ఒక్కసారి కిటికీ తెరుచుకుంటుంది. అప్పుడు ఆ అవకాశాన్ని వదలకూడదు. ఎప్పుడు? తాళం పగలగొట్టినప్పుడు. అర్థమైందా? ఇలా చూడు, మేడంకి తెలిస్తే మనల్ని కూడా పగలగొడతారు. నేను తాళాలు తీసేవాడికి కాల్ చేస్తాను. హలో, నేను హనీని మాట్లాడుతున్నాను. తాళాలు తీయడానికి మీరు ఇంటికి రండి. వస్తున్నాను. 2 hours later. సమయం అవుతున్నా సామాలు పట్టుకురాలేదేంటి? 2 గంటలు అవుతుంది. మళ్ళీ కాల్ చేయి. హలో, అరే నువ్వెక్కడున్నావు? ట్రాఫిక్ లేదని మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చాను. 2 రోజుల్లో వస్తాను, కంగారు పడకు. తమ్ముడు 2 రోజుల్లో వస్తాడంట, కంగారు పడొద్దని అంటున్నాడు. ఒరే గాడిదా, 2 రోజుల వరకు ఇక్కడే ఉంటావా? లేదు, కన్నా సార్ ఇంటికి వెళ్ళి మనం వెయిట్ చేద్దాము. నాకు ఒక ఐడియా తట్టింది. ఏంటి? మనం ఈ 2 గంటలు ఎక్కడెక్కడికైతే వెళ్ళామో అక్కడికి వెళ్ళి వెతికితే తాళం దొరికేస్తుంది. ఓకే. అసలు ఇంటికి ఎలా వెళ్ళాలి? కీ సంపాదించడం ఎలా అని ఆడుకోవటం ఆపు, కీ వెతుకు. ఈ హ్యాండ్ కప్స్ కీ యూజ్ చేద్దామా మనం ఓపెన్ చేయడానికి? చూస్తున్నారు, కీ పోయింది. కీ లేదు, కీబోర్డ్ ఉంది. సమాజంలో బుర్ర లేని వాళ్ళు చాలా ఎక్కువైపోయారు. అర్థమైందా? ఏం మాట్లాడుతున్నావు? నా పేరు వేణు, అందరికి గైను. అరే వేణుగారు, తలలో పేను, మీకుంది సీను. ఇప్పుడు మేము చెప్పేది కొంచెం విను. ఏమనాలి? స్లోగా చెప్తాము. కీబోర్డ్ కాదు, ఇంటికి వేసిన కీ పోయింది. అది ఎవరి జేబులో ఉంది? అప్పుడు నాదే, నా జేబులో. అప్పుడు అక్కడే ఉంటుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? మా ఇంటికి మా దగ్గరే లేదు అని చెప్తున్నా కదా. మరి ఎక్కడ పోయింది అది? ఇప్పుడు నువ్వు వకీల్లాగా ప్రశ్నలు అడుగుతావేంటి? నేను వకీల్ని. కేసులు లేక సూట్ కేసులు అమ్ముకుంటున్నాను. నాకు తెలిసి కీ వీడియో తీసుకొని ఉంటాడేమో. దొరికింది. సూపర్, దొరికింది. అరే ఇది కీ కాదు. సరిగ్గా చూడు, ఇది కీయే. ఒకేలా ఒక కీ ఉంటే అది మన కీ అవ్వదు. ఇది మన ఇంటికి కాదు. అర్థమైందా? అరే ఇది మాగింటికి. నీకే ఇచ్చేస్తాను. నాకింటికి మీరే తీసుకుని నాకింటికి నాకే తిరిగిస్తానని చెప్తారా? ఇదేంటి విడ్డూరం? జరిగిందంతా చాలు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సారీ ఆల్. ఈ షాప్ లో మన ఇంటికి లేదు. అలా అయితే మనకి ఎక్కడుంటుంది? అది కనిపెట్టడానికే తిరుగుతున్నాం. అర్థమైందా? పదండి, తాళం వెతుకుదాం.
కొత్త సరుకు వచ్చింది. మై సెల్ఫ్ పటేల్. మీ వల్లే నేను జైలుకి వెళ్ళొచ్చా. గుర్తుకొచ్చింది. నువ్వు పటేల్వి కదా. నువ్వు జైలు నుంచి వచ్చేసావా? నేను చాలా డేంజర్. వెస్టర్న్ బాత్రూమ్ ని వాడాను నేను. మీ వల్ల జైల్లో ఇండియన్ బాత్రూమ్ ని వాడాను. అదంతా మీ వల్లే. ఇదిగో భయ్యా, మనకి బాధ లేదు, మనకి టాస్ లేదు, మనకి లాస్ లేదు. అంతేకాదు బాస్ కూడా లేడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను బాసులకే పెద్ద బాస్ని. ఐ యామ్ ద బాస్. నువ్వు బాస్ కాదన్నా. బాస్ కానే కాదు, నువ్వు ఇక్కడ హీరోవి. దునియావి. అప్పుడప్పుడు నాకు అలాగే అనిపిస్తుంది హీరో. ఇదిగో అన్నా, నీకు దిష్టి తీస్తున్నారు. అవునా? మీరు నాకు బిస్కెట్ వేస్తున్నారా? మీ అందరికీ కలిపి స్కెచ్ గీస్తా. అన్నా, ప్రపంచంలో నీ అంత అందగాడే లేడు. అర్థమైందా? బిస్కెట్ అన్నా. పట్టుకోండి వాళ్ళని. మన టార్చర్ కి టార్చర్ వేసుకుని టాబ్లెట్ వెతుక్కోవాలి. అర్థమైందా? పట్టుకోండి అందరినీ. నువ్వు వెళ్ళి కీ చూడు. వీళ్ళ సంగతి మేము చూస్తాం. అయ్యో, ఈ కీ ఎక్కడ పోయింది? దీన్ని ఎక్కడ వెతకాలో కూడా తెలియడం లేదు. ఎందుకు వచ్చావన్నా నువ్వు? నా బేస్ అంతా వాయించేస్తున్నావే. లేదు, ఇంటి తాళం వెతుకుతున్నాను. అరే, అసలు మార్కెట్ లో ఎందుకుంటది? మీరు కూడా వినండి. మా ఇంటి తాళం దొరకలేదంటే మీ అన్న ఫేస్ కి తాళం వేసేస్తాను చెప్తున్నాను. కీ దొరికితేనే మేమందరం ఇక్కడి నుంచి వెళ్లిపోయేది. రౌడీలందరూ త్వరగా వెతకండి. వీళ్ళని తొందరగా వీళ్ళని పంపించేయండి. సారీ అన్నా, అంతా వెతికాం, ఎక్కడా దొరకలేదు. ఈ కీ మరెక్కడుంది? ఇక్కడ చాలు, తర్వాత చోటికి వెళ్దాం పదండి. ఇప్పుడు చెప్పు, ఐస్ క్రీమ్ తింటుంటే గుండె లాంటి నా మనసు ఐస్ క్రీమ్ లో కరిగిపోతుంది. స్నేహితులను మోసం చేసి ఐస్ క్రీమ్ తింటున్నావంటే నీలాంటి వాళ్ళని ఎప్పటికీ నమ్మకూడదు. అర్థమైందా? అన్నా, మళ్ళీ వచ్చేసావా? అవును, నువ్వు పులిహోర కలుపుతావని తెలియక బాడీ మొత్తం పెయిన్స్ తో ఉందంటే స్వీటీ ఐస్ క్రీమ్ తెచ్చింది. నేను దాన్ని తినేసాను. నేను జిమ్ లో చేరాను కాబట్టి రోజు ఐస్ క్రీమ్ తింటాను. అన్నా, మళ్ళీ వెనక్కి ఎందుకు వచ్చేసావు? మాకు కీ కావాలి. ఇదిగో నా కారుకి. కారు పార్కింగ్ లో ఉంది. అరే, కార్ కి మాకొద్దు. పోనీ ఇది తీసుకో. మా ఇంటికి వెళ్ళి అందరూ రిలాక్స్ అవ్వండి కూల్ గా. అరే, మీ ఇంటి తాళం కూడా మాకొద్దు. నీ ఇంటికి వద్దు, మా ఇంటికి కావాలి. బుర్ర తక్కువడా. వీళ్ళు పెట్రోల్ చేయడానికే వచ్చారా అన్నా? ఏమైనా చెప్పన్నా? అరే అన్నా, ఆగండి. దేనికి? కీ దొరికిందా? అరే, ఇక్కడ ఏ కీ లేదు. మేము చూసాము. అరే, ఇక్కడ కట్టిన ఫీనే రిటర్న్ దొరకదు. మీకు ఎక్కడ దొరుకుతుంది? అరే అన్నా, ఇక్కడ కీ లేదు, ఇంకా టీ కూడా లేదు. మరి కీ ఎక్కడా? కీ లేకుండా మేము ఇంటిలోకి వెళ్ళలేము. ఏంటి, అర్థమైందా? ఇక్కడ కూడా లేదంటే మనం ఇంటి పక్కనే కీ పడేసి ఊరంతా వచ్చి వెతుకుతున్నాం. అన్ని చోట్ల వెతకండి, వెళ్ళండి.
హలో స్వచ్ఛ భారత్, కీ వెతకరా అంటే దుమ్ము లేపుతావేంటి? అని కీ కనపడాలని నిన్ను నువ్వు కొట్టుకుంటున్నావా? కొట్టుకోవడం కాదు, ఇప్పుడు మేడం కొడతారు. లేదు, నేను కొట్టేలోపు కీ వెతుకో, అర్థమైందా? కీ ఏమో దొరకలేదు. 2 రోజులు బయటే ఉండాలి. మేడం వస్తే మనల్ని తిడతారు, పనిష్మెంట్ కూడా ఇస్తారు, తిండి కూడా పెట్టరు. చపాతీ కర్రతో మనల్ని డోర్ మ్యాట్ గా చేసేస్తారు. డోర్ మ్యాట్ గా చేసేస్తారు. డోర్ మ్యాట్ గా చేసేస్తారు. డోర్ మ్యాట్ గా చేసేస్తారు. డోర్ మ్యాటా? డోర్ మ్యాట్ గా చేసేస్తారు. కీ దొరికింది. నాకు గుర్తుకొచ్చింది. డోర్ వేశాక నేను కీని దీని కిందే దాచిపెట్టాను. చూసావా తమ్ముడు, నేను చాలా ఇంటెలిజెంట్ ని. డోర్ మ్యాట్ కిందే దాచిపెట్టాను. నేను చాలా తెలివైన వాడిని కదా. గాడిదవి. థ్యాంక్ యూ.